సభకు నమస్కారం అధ్యక్ష. మహిళల భద్రత అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత ఉన్న అంశంగా ఉండాలనేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. అవి కూడా చాలా క్రూరంగా, దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అంటే ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను. అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష, నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష. ఎందుకంటే జూన్ నుంచి 31 వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు 16,809 నేరాలు జరిగాయని. అంటే 240 రోజుల్లో 16,809 నేరాలు అంటే 70 మంది రోజుకి ఇలాంటి అఘాయిత్యాల బారిన పడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఇదే సమావేశాల్లో గత సమావేశాల్లో 150 రోజుల్లో 7,393 నేరాలు మహిళలపై, చిన్నారులపై జరిగాయని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం చెప్పింది. అంటే 150 రోజుల్లో అంటే రోజుకి 50 మంది పైన ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగాయి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అప్పుడు 50 జరిగే రోజుకి ఇప్పుడు 70 జరుగుతున్నాయి రోజుకి. అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో ఇలా ఉంటే పెరగడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మరి మంత్రి గారు, గౌరవ మంత్రి గారు తగ్గాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఎంత క్రూరమైన, ఘోరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయంటే అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మనం చూసాం. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలంలో అధ్యక్ష ఒక 14 ఏళ్ల మైనర్ బాలికని 4 రోజులు సామూహిక అత్యాచారం అధ్యక్ష. చాలా దారుణం. ఈ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, చూడండి ఎంత దారుణంగా జరిగిందో. అలాగే ముచ్చుమరి సంఘటన మనం చూసాం. 9 ఏళ్ల మైనర్ బాలిక మీద ఎంత ఘోరంగా హత్య చేసి, మొక్కలు చేసి తీసేసారి మన అందరం చూసాం అధ్యక్ష. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మద్యము, అలాగే గంజాయి, మత్తు పదార్థాలు అధ్యక్ష. వీటిని నివారించకపోతే అధ్యక్ష ఆడపిడ్డలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అసలు వీటి వలన అసలు ఆడపిల్లల పాలిట ఇవి శాపంగా మారుతూ ఉన్నాయి అధ్యక్ష. మద్యం అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది అధ్యక్ష. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బెల్ షాప్స్, ఎనీ టైం మద్యము, వీటిని కంట్రోల్ చేయాలి అధ్యక్ష. అయితే ఇంకొకటి ఉదాహరణ, మద్యం ఎంత ఘోరంగా ఇలాంటి నేరాలకు కారణమవుతుందో ఉదాహరణ కూడా చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో మొన్న జరిగింది అధ్యక్ష. SSR పురంలో అయితే ఒక మహిళని మద్యం మత్తులో భర్త కత్తితో పొడిచి చంపేశాడు అధ్యక్ష. అంటే ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు ఈ సంఘటనలో 70% నేరాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు వీటిని మద్యాన్ని గనుక, గంజాయిని తగ్గిస్తే ఖచ్చితంగా ఈ నేరాలు 80% తగ్గిపోతాయి అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి నేరాలకి అధ్యక్ష రెండే సొల్యూషన్స్ అధ్యక్ష. కఠినమైన శిక్షలు ఉండాలి. రెండోది ఏంటంటే ఇవి జరగకుండా నివారించాలి అధ్యక్ష. కఠినమైన శిక్షణ ఉండాలనేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టము శాసనసభలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పెడితే అది పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నివారణకు కూడా దిశ యాప్ ని తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం నేను వినడం జరిగింది. దిశ యాప్ ని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏదో ఒక యాప్ పేరు మార్చినా పర్వాలేదు, మహిళల భద్రత కోసం ఉండాలి అనేసి మేము కోరుకున్నాము. గతంలో వీళ్ళు విమర్శించిన అదే దిశ యాప్ ని శక్తి యాప్ గా పేరు మార్చి పెట్టడం చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శక్తి యాప్ తెచ్చారు, చాలా సంతోషం. దీన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు? డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవగాహన కార్యక్రమాలు అయితే జరగాలి అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని సూచన ఇస్తున్నాను ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఏదైనా తెలియజేస్తున్నారా? అలాగే ఎక్కువగా లైంగిక వేధింపులు పాఠశాలలో జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ లైంగిక దాడుల నుంచి కాపాడడానికి ఏవైనా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారా? అలాగే మహిళా కళాశాలలు, పాఠశాలలు దగ్గరగా, విద్యా సంస్థల దగ్గరలో బెల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష. వీటిని లేకుండా చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా మంత్రి గారు చెప్పాలి. అలాగే అధ్యక్ష ఇంకో డౌట్, దిశ పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని, అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టిన మహిళా పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని పెంచే ఆలోచన ఉందా? అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ సంఖ్యను పెంచే ఆలోచన ఉందా? గౌరవ మంత్రి వర్యులు చెప్పాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
మీరు రాసుకొచ్చినప్పుడు చూసుకోవాలి. మీరు అడిగే దిశ పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచడం ఏంటి? మహిళా పోలీస్ స్టేషన్. అధ్యక్ష ఒక చిన్న అప్పీల్ అధ్యక్ష, ఎందుకంటే నేను మాట్లాడితే ఎలాగో అరుస్తారు వాళ్ళు. నేను ముందే ఏమంటున్నానంటే దయచేసి చెప్పండి అధ్యక్ష. నేను అప్పీల్ టు చైర్ అబ్బా, అప్పీల్ టు చైర్ అధ్యక్ష. ఏం లేదు, ఇది మహిళల గురించి భద్రత గురించి అందరికీ చిత్తశుద్ధి ఉంది. గౌరవ సభ్యురాలు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీ ద్వారా ప్రజలు కూడా కొన్ని వాస్తవాలు చెప్పాలి. నేను ఆవిడ మాట్లాడినంతసేపు నేను నోరు ఇప్పలేదు. నేను దయచేసి మేము మాట్లాడుతున్నప్పుడు కొంచెం వినండి, తర్వాత అడగమనండి. ఏదైనా డౌట్ వస్తే తర్వాత అడగమనండి. అది మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్ష, ఈరోజు మహిళల రక్షణ విషయంలో పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే సభ్యురాలు క్వశ్చన్ అడుగుతూ చెప్పారు అధ్యక్ష. పెరగటం అంటే సంఖ్య నుంచి పెరగటం అధ్యక్ష, అంతే తప్పించి లాస్ట్ ప్రీవియస్లో 18,000 సుమారుగా ఐ థింక్ 114 చెప్పాను నేను. ఏదది 18,114 అధ్యక్ష. 18,114 నుంచి 16,000 ఆడికి తగ్గింది అధ్యక్ష. 16,000 సుమారు తగ్గింది అధ్యక్ష. దాన్ని తగ్గడం అంటారని చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు అధ్యక్ష. నేను చదువుకున్న టీచర్ని కాబట్టి దాన్ని తగ్గడం అంటారు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలోని గంటకి 3 జరుగుతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి అన్నారు అధ్యక్ష. మరి 18,000 జరిగినప్పుడు గంటకి 5 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు 5 నుంచి 2024 అక్కడ జూలై నుంచి జనవరి వరకు ఉన్న సిచ్యువేషన్ని నేను ఇంతవరకు కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా తగ్గింది అధ్యక్ష. అది మనం వాస్తవాల ప్రకారం రికార్డెడ్ ప్రకారం మేము ఇచ్చాం కాబట్టి అది ఒప్పుకొని తీరాల్సింది. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఏదైతే గౌరవ సభ్యురాలు కొన్ని మెన్షన్ చేశారు అధ్యక్ష, గౌరవ సభ్యురాలు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇందులో అధ్యక్ష కొంచెం నేను గవర్నమెంట్ చేసిన ఇనిషియేషన్ తీసిన తర్వాత దానికి విషయం చెప్తాను అధ్యక్ష. కేవలం అధ్యక్ష ఈరోజు నేరాలను నియంత్రించాలి, మహిళల భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు సీఎం గారు ఆదేశాల మేరకు అధ్యక్ష సెపరేట్ గా ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా వింగ్ ని సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మన ఐజీ లెవెల్ ఒక మహిళా అధికారిని ఏర్పాటు చేసుకొని డిఎస్పీ లెవెల్ అధికారులను కూడా లేడీ అధికారులను ఏర్పాటు చేసుకొని రాష్ట్రం మొత్తం మీద సపరేట్ గా ఒక మహిళా రక్షణ వింగ్ ని మహిళా శిశు రక్షణ వింగ్ ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఎప్పుడూ లేని విధంగా 17 కోట్ల రూపాయలను కూడా బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి ఈ రోజు మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో కూడా మనందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష మహిళల భద్రత యాప్ అమ్మ, మీరు దిశ యాప్ అన్నారు, మేము శక్తి యాప్ అన్నాం. వాట్ ఎవర్ ఇట్ ఏ యాప్ జరిగినా కూడా మీరు దిశ యాప్ ని మీరు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారన్నది మీకు తెలుసు. దిశ యాప్ ఇప్పుడు శక్తి యాప్ ని మేము ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామో మీకు తెలుసు. అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ వేరు, ఇందులో ఉన్న ఫీచర్స్ చాలా మట్టుకు వేరుగా ఉన్నాయి. ఇంకొంచెం మహిళల భద్రతకి చేరువయ్యే విధంగా మేము చేసుకున్నాం. దిశ యాప్ ని మగాళ్ళ చేత డౌన్లోడ్ చేయించుకున్న పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈ రోజు ఎటువంటి టార్గెట్స్ లేకుండా కేవలం స్వచ్ఛందంగా దిశ యాప్ ని నిన్న 5,279 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 1,49,000,000,093,069 మంది ఈ రోజు శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు రికార్డెడ్ గా అడిగారు కాబట్టి రికార్డెడ్ గా చెప్తున్నా. అదొకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మహిళా భద్రతా బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా పెట్రోలింగ్ చేయడానికి కూడా శక్తి టీమ్స్ ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఈవ్ టీజింగ్ కూడా జరగకుండా స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర కూడా ఈ శక్తి టీమ్స్ ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు నైట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. నైట్ షెల్టర్స్ ని కూడా మొన్ననే మేమందరం కూడా డిస్కస్ కూడా చేసుకున్నాం. ఈ ఎన్జిఓస్ ని కూడా మేము ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా సపోర్ట్ కూడా తీసుకొని గ్రామాల వైజ్ గా నైట్ షెల్టర్స్ ని ఏర్పాటు చేయాలన్నది కూడా మా ఉద్దేశం అధ్యక్ష. దీనికల కారణం ఏంటంటే సడన్ గా ఏదో ఇంట్లో గొడవ జరిగితే ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఎప్పుడైనా అనుమానాస్పదంగా తిరిగిన వాళ్ళు కానీ ఎవరైనా దుర్మార్గుల చేతిలో పడకుండా ఇమ్మీడియట్ గా నైట్ షెల్టర్ కనుక వాళ్ళు యాప్ లో కనుక మాకు అడిగితే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంటే వచ్చి ఆ నైట్ షెల్టర్స్ కి చెప్పే బాధ్యత కూడా తీసుకునే విధంగా కూడా శక్తి యాప్ ని డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు నైట్ షెల్టర్స్ కూడా 26 జిల్లాలో 26 ఉన్నాయి. కానీ ఈ నైట్ షెల్టర్స్ పెంచే దిశలో కూడా ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష డ్రోన్స్ నిఘా విషయం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులతో పాటు మీ ద్వారా ప్రజలు కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఒక కేసుని ఛేదించాలన్నా, ఒక కేసులో ఒక అక్యూజ్ ని పట్టుకోవాలన్నా డిపార్ట్మెంట్ కి ఒక సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ నోట్ చేయడం, ఛార్జ్ షీట్ రావడం,
ఈ మధ్యలో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం, అదేవిధంగా ఊడ్ సర్టిఫికేట్స్ రావడం, ఇదంతా ఒక ప్రొసీజర్ అధ్యక్ష. ఈ రోజు నేను ఏమంటానంటే, మీరు ఆ రోజు దిశా చట్టం పెట్టారు, నిజంగా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అని. 21 రోజుల్లో కనుక శిక్ష పడితే కనుక ఫస్ట్ బొకే తీసుకెళ్ళి నేనే బొకే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అనుకున్నాను అధ్యక్ష. దీనికి లిటరల్లీ చెప్తున్నాను అధ్యక్ష. 21 రోజు నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అధ్యక్ష 21 రోజులు ఎలా అవుతుంది, ఎందుకు అవ్వలేదు నేను చెప్తాను అధ్యక్ష. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనీసం కన్స్ట్రక్షన్ లోనే బిల్డింగ్ ని కూడా కంప్లీట్ చేయడానికి కేవలం అమరావతిలో ఉందన్న పాపానికి 290 కోట్ల రూపాయలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజుకి కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని పూర్తి చేయని పరిస్థితిలో ఉంటే నీకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా వచ్చింది? ఈ రోజు నిందితుడిని పట్టుకోవాలంటే కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కి సంబంధించి డబ్బులు కట్టకపోతే, దాన్ని రెన్యువల్ చేయకపోతే, ఆ సిస్టమ్ పని చేయకపోతే ఎలా పట్టుకుంటారు? నిందితులను ఎలా పట్టుకుంటారు? ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు? దాన్ని ఎలా సబ్మిట్ చేస్తారు? కనీసం ఊన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేని పరిస్థితిలో 21 రోజుల్లో ఎలాగ చట్టాన్ని అమలు చేద్దామని అనుకున్నారో అవే ల్యాబ్సెస్ ఆ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే తిరిగి వాళ్ళు ఏమి చెప్పలేక ఈరోజు చట్టాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి. అధ్యక్ష, ఇది దయచేసి వినాలి అధ్యక్ష. ఇది మహిళల భద్రత మీద చాలా ఎక్కువగా ఉండే అధ్యక్ష. దయచేసి నాకు సమయం ఇవ్వాలి. యాజ్ మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. ఇదంతా మీరు వాళ్ళు అడిగారు కాబట్టి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, సీసీటీవీస్ పనిచేయట్లేదు అధ్యక్ష. సీసీటీవీస్ లాస్ట్ గవర్నమెంట్ లో మొత్తం పనిచేయడం మానేసి ఇప్పుడు 1,00,000 సీసీటీవీస్ టార్గెట్ గా పెట్టుకొని సుమారుగా 50,000 పైన ఈరోజు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసి వాటి పరంగా ఈ రోజు నేరస్తులు పట్టుకునే పరిస్థితి. మీకు ఎగ్జాంపుల్ అధ్యక్ష, నిన్ననే అనకాపల్లిలో ఒక హత్య జరిగింది, ఒక ట్రాన్స్జెండర్ హత్య జరిగింది. సుమారుగా 18 గంటల లోపల నిందితులు పట్టుకునే పరిస్థితి. దేని ద్వారా అధ్యక్ష? సీసీటీవీ కెమెరాల ద్వారా కాదా? మాకున్న డిపార్ట్మెంట్ మొత్తం అక్కడన్న ఎస్పీ, డిఎస్పీ, అదేవిధంగా ఇక్కడున్న ఆఫీసర్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటే కనీసం అన్ఐడెంటిఫైడ్ బాడీ అధ్యక్ష, కనీసం ఫేస్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఛేదించే అక్యూజ్ ని పట్టుకొని ఈ రోజు మేము ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఈ రోజు సీసీటీవీస్ అధ్యక్ష. డ్రోన్స్ అధ్యక్ష, డ్రోన్స్ మీద విషయం చెప్తున్నాను అధ్యక్ష. ఇందాకే మేడం గారు గన్నవరం పోలీస్ కేసు విషయంలో ఆ అమ్మాయి మీద రేప్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది అన్నారు అధ్యక్ష. యాక్చువల్ గా మాకు వచ్చింది మిస్సింగ్ కేసు అధ్యక్ష. అది ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ సుమారుగా చుట్టుపక్కల విజయవాడ వరకు కూడా కోఆర్డినేట్ చేసుకొని డ్రోన్స్ ని పంపించుకొని, సీసీ కెమెరాస్ పంపించుకొని మొత్తం అంతా ప్రతి పోలీస్ స్టేషన్ లోని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పంపించుకుంటే తర్వాత 3 days తర్వాత మేమే ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సబ్మిట్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం. మేము కమిట్మెంట్ తోని నిందితుల్ని 24 గంటల లోపే మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అధ్యక్ష, శిక్షల గురించి మాట్లాడారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎంతమందికి శిక్ష పడింది, ఇప్పుడు ఎంతమందికి శిక్ష పడింది చర్చకు నేను సిద్ధం అధ్యక్ష. విత్ ఇన్ 3 months లో సుమారుగా 3 కేసుల్లో, మొన్న పోక్సో కేసులు అధ్యక్ష, 3 కేసుల్లో విజయనగరం జిల్లాలో 25 సంవత్సరాలు శిక్ష పడే పరిస్థితులు తీసుకొచ్చారంటే అది మా చిత్తశుద్ధి అని చెప్తున్నా అధ్యక్ష. ఇటు ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి 3.5 సంవత్సరాల ఆడబిడ్డని అత్యాచారం జరిగిన 3 నెలల కాలంలోనే నిందితుడికి 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. తప్పో ఒకసారి మీరు అది నిజమో కాదో మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఈ రోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, ఈ రోజు మేము మాట్లాడిన మాటల్ని వక్రీకరించి మాట్లాడటమా ఇవన్నీ పక్కన పెట్టదు అధ్యక్ష. ఈ రోజు సాక్షిలోనే ఆ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష. నేను ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. ఆడబిడ్డల మీద 3 గంటలకు ఒక అత్యాచారం. నేనేమంటానంటే 3 గంటలకు అత్యాచారం జరుగుతుందన్నట్టు లాస్ట్ గవర్నమెంట్ లో 5 జరుగుతున్నాయే. నీకు రాసే దమ్ము ఉంటే అది కూడా రాయాలి కదా. ఇప్పుడు తగ్గినాయి అని చెప్పాలి కదా. కనీసం ఆడబిడ్డలకు ధైర్యం వస్తుంది కదా. అంటే ఒక పత్రిక నడుపుతున్నవాడు కూడా రాజకీయం చేసుకుని ఉంటే ఆడపిల్లల మీద ఎలాగా జరుగుతుంది అధ్యక్ష? ఇంకొకటి అధ్యక్ష, ఈ డిపార్ట్మెంట్ నేనంటే ఉన్న మా సభ్యుల్ని, అదేవిధంగా అందరి సభ్యుల్ని కోరుకుంటున్నా, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇందాక మేడం చెప్పారు గాంజాయి మద్యం విపరీతంగా పెరిగిపోయిందని. నేను కాంట్రవర్సీ కాదు, నేను క్లియర్ గా చెప్తున్నా. లాస్ట్ గవర్నమెంట్ లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి బూమ్ లాంటి ఎన్నో నాసిరకమైన మద్యాలు తీసుకొచ్చి చాలా మంది జీవితాలతో ఆడుకున్న పరిస్థితి. ఈ రోజు నేను అక్కడికే వస్తున్నాను తమ్ముడు, అక్కడికే వస్తున్నా. మద్యం ఈ రోజు ఏ రేపు ఆడుతుందని మాట్లాడుతున్నారు. మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. గాంజా విషయంలో మీ గవర్నమెంట్ చేయలేని పని ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని, లీగల్ ఏర్పాటు చేసుకొని సుమారుగా కల్టివేషన్ కూడా చాలా మట్టుకు తగ్గించి ఈ రోజు రవాణాన్ని కూడా కట్టుదిట్టం చేసి డ్రగ్స్ ని, గాంజాని కూడా అదుపులో పెట్టే పరిస్థితి ఈ రోజు మా గవర్నమెంట్ ఉంది. మళ్ళీ మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కే.